ముంబై తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోరివలిలో అత్యంత వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ గోపాల్ శెట్టి గారిని ఘనంగా సత్కరించారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పిలిచి, అదేవిధంగా ఈ సంస్థకు అధ్యక్షులు ఎవరైతే నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ ఏకే తెలుగు మీడియా తరపున వారికి ఒకసారి అభినందనలు తెలుపుతూ, శంకర్ కత్తెర గారు, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ సన్మానం చేయాలి, ఇప్పుడున్నటువంటి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మన తెలుగు వాళ్ళందరూ ఏదైతే బొంబాయి మహానగరంలో ఉంటున్నారో, ఉత్తర దిశలో ఉంటున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కలిసి ఈయనని సన్మానించాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? గత 18 సంవత్సరాలుగా మేము ముంబై తెలుగు అసోసియేషన్ స్థాపించి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ మన వారికి 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ మన వాళ్ళకు లేదు. అందుకని మాకు ఈ ఉత్తర ముంబై ప్రాంతం నుంచి ఏదైతే గోపాల్ శెట్టి గారు ఉన్నారు, వారు ఇప్పటి వరకు మేము చూసినంత వరకు గుజరాత్ సమాజం కానివ్వండి, మరాఠీ సమాజం కానివ్వండి, మిగతా అన్ని సమాజాల వారికి వాళ్ళు కమ్యూనిటీ హాల్ వాళ్ళ సొంతంగా ఏర్పాటు చేసి ఇచ్చారు. ఓన్లీ మన తెలుగు వారమే ఆ పని చేసుకోలేకపోయాం. అయితే ఆ ఆలోచన వచ్చిన వెంటనే నేను మన బోరివలి, మలాడ్, కందివల్లి, దైసర్ మన గోపాల్ శెట్టి నియోజకవర్గంలో ఉత్తర ముంబై, నార్త్ ముంబైలో ఏదైతే మనకు ఎంపీ వచ్చే ప్లేస్ మొత్తంలో వీళ్ళందరి తెలుగు సంఘాల వాళ్ళ ప్రతినిధులు అందరినీ పిలిపించి మేమందరం కలిసి, అంటే ముంబై తెలుగు అసోసియేషన్ ఒక్కటే కాదు, ఇందులో మన అన్ని సంఘాల ప్రముఖులు అందరూ లేదన్నా మన 18 మంది సంఘాలు, ఇందులో 18 సంఘాల ప్రముఖులని అందరినీ పిలిపించుకొని మనకంటూ ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలా. కమ్యూనిటీ హాల్ కావాలంటే మనకు చేసే సత్తా ఉన్న నాయకుడు కావాలి. ఆ సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు గోపాల్ శెట్టి తప్ప ఇక్కడ ఎవ్వరు కనిపించడలే. అందుకని మేమేం చేసినామంటే పార్టీలకు అతీతంగా మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అట్లాంటి వ్యక్తినేకే సపోర్ట్ చేసి మన యొక్క తెలుగు వారికి కమ్యూనిటీ హాల్ కనుక సాధించుకుంటే మనం మన తెలుగు వాళ్ళని ఇంకా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఉత్తర ముంబైలో జరిగినటువంటి ఆదర్శం తీసుకొని ఇంకా మిగతా జిల్లాలో కూడా మన తెలుగు వారు అందరూ ఈ విధంగా చేసి మహారాష్ట్రలో మొత్తానికి ముంబై మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు కూడా రేపు గోపాల్ శెట్టి లాంటి వాళ్ళు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా కావాలనే మా ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే మీ తెలుగు మీడియా, ఏకే తెలుగు మీడియా, మన డాక్టర్ అశోక్ కంటే గారు కూడా ఆయన ఉద్దేశం కూడా అదే. మీరు కూడా 96లో మీ యొక్క చలపతిరావు సార్, మీ 96లో మీ యొక్క మేము స్టార్టింగ్లో ముంబై తెలుగు సేవా సంఘం అప్పుడు యూత్, మా ముంబై తెలుగు యూత్ అప్పుడు కలిసి మేమైతే ఏర్పాటు చేసాం. అప్పుడు మీ యొక్క అప్పుడు అదే విధంగా ఉంది మీ సౌండ్, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఆ దేవుడు ఇచ్చిన వరం సార్. మీరు చాలా అంటే మీలో చాలా కృషి ఉంది. ఇప్పుడు చూసిన తర్వాత మాకు చాలా సంతోషం. ఎందుకంటే మనం ఒక 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలిసినాము. 20 సంవత్సరాలలో మన లోపల అదే దేహం, అదే భావం ఉంది. అంటే దీని వెనకాల ఒకటి విషయం ఉంది. అంటే ఇప్పుడు డాక్టర్ అశోక్ కంటే గారు ఏదైతే ఆణిముత్యాలని మొత్తం యావత్ భారతదేశంలో ఆయన వెతుకుతున్నారు, దాంట్లో మన బొంబాయిలో ఉన్నటువంటి ఆణిముత్యాలందరినీ ఒకే దీనికి తేవాలనేది ఆయన తపన. ఆ తపనతో పాటు ఆయనకు నేను చేదోడు వాదోడుగా ఆయనకు పనిచేయటమే కానీ మన తెలుగు వాళ్ళందరూ ఒక అభివృద్ధి చెందాలని, ఏదో దేవుడిచ్చిన వరం ఒక్కసారిగా నేను 5-6 భాషలు ధారాళంగా మాట్లాడగలిగే శక్తి ఆ దేవుడు ఇచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదంతో ఇది చేసుకుంటూ పోతున్నాం. అందుకే ఈరోజు ఏకే తెలుగు మీడియా కనీసం 90 దేశాల్లో ప్రసారం అవుతూ కనీసం 3 కోట్లకు పైన మనకు ఫాలోవర్స్ ఉన్నారు. అది మనం సాధించినటువంటి ఇదన్నమాట. అందుకే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే, అంటే మనకు ఇప్పుడు రేపు వచ్చేటప్పుడు మనకు పొలిటికల్గా కూడా మనము మన వాళ్ళని మేము ఇప్పుడు చూసింది, కొంతమంది మాట్లాడింది కూడా అదే అబ్జర్వేషన్లో. రానున్న కాలంలో బహుశా మీలో ఎవరైనా ఒకరు కార్పొరేటర్ కూడా కావచ్చు అనే ఇది ఉంది. సో మీరేమనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి నార్త్ ముంబైలో చూసుకుంటే మనకి ఇక్కడ సునీల్ అంకం గారు, కానీ హనుమాన్ మేకల గారు, మన నగేష్ దాసరి గారు, ఇట్లా రాజకీయంగా కొంత వాళ్ళ అభివృద్ధి చెందుతున్నారు. ఇట్లాంటి మళ్ళీ మా యూత్లో చూసుకుంటే మన శ్రీనివాస్ ఎల్జాల గారు, అసలు ఇదంతా క్రెడిట్ చెప్పాలంటే శ్రీనివాస్ ఎల్జాల గారికి ఇవ్వాలి. ఎందుకంటే అతనుకి వచ్చింది ఆలోచన. స్టార్టింగ్లో మేము తిరుపతి వెళ్తేప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన. ఈరోజు ఒక నెల రోజులకి వెళ్ళి శ్రీనివాస్ ఎల్జాల గారు బాగా కష్టపడ్డారు. ఇట్లాంటి యువకుడు రేపు ముందున్న రోజులలో కనుక
మంచి నాయకత్వ లక్షణాలు ఉండి కనుక వస్తే మన తెలుగు వాళ్ళ కంపల్సరీ అభివృద్ధి అవుతుంది సార్. అట్లా మేము కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు యువకులు రావాలి. మనకు ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఈ గత 20 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం. అదే నాయకత్వం అట్లా వద్దనుకుంటేనే మేము ఇప్పుడు మొత్తం మనకేంటంటే ఎవరైతే పని చేస్తున్నారో సార్ వాళ్ళ అభివృద్ధి తీసుకొచ్చి మన తెలుగువారి శక్తిని ప్రదర్శించి మళ్ళీ ప్రదర్శించడమే కాదు, మనం ఇక్కడ ఒకటి వేరే మతాల వారైనా వేరే కులాల వారైనా వాళ్ళకి ఎట్టయితే సమాజం ఒక సంస్థ భవనం ఉందో అట్లా మనకు ఒక భవనం కావాలని మన కళ సార్. అది త్వరలోనే అవుతుందని మా ఆశ. ఈరోజు మీరు చూశారు, ఈ యొక్క మీటింగ్ ద్వారానే మనకు మా రిలయన్స్లో కానీ ఇక్కడ మిగతా మొత్తం మన బొరివెల్లో కానీ మన పని చేసే కార్మికులందరి కోసం, ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటున్నాం, ఇక్కడ ఎవరైనా చనిపోతే మనకు అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు అవుతుంటుంది. మనం అప్పుడు ఏం చేస్తుంటాం అంటే వెళ్తాను డబ్బులు లేక ఎంతో బాధలు అవుతుంటుంది. అలాంటి బాధ తీర్చడానికి ఈరోజు మన సత్యనారాయణ పంచాల సార్ గారు ఆయన మనకు దేవుడు లాంటి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన ఈ సాయం చేసినందుకు సార్ ఈ మీడియా ద్వారా కూడా నేను ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైతే తెలుగు మీడియా ద్వారా మన తెలుగు వాళ్ళందరినీ ఏకం చేస్తున్నారు అది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒకప్పుడు మనము ఎట్లాంటి ప్రోగ్రామ్ చేసినా కానీ ఏదైనా మనం మీడియాలో ప్రసారం చేయాలంటే ఎవరినో బతిమలాడి ఏదో చేసి, ఇప్పుడు మిమ్మల్ని చెప్పకుండానే మీరే తెలుసుకొని వస్తున్నారు. మీరు ఒక్కరికి కూడా ఎవరు కూడా ఎక్కడ ఏది ఆశిస్తలేరు. ఇట్లాంటి నిస్వార్థ సేవ మీరు చేస్తున్నందుకు మీ తెలుగు మీడియాకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ముందు మేము అందరం కలిసి మన తెలుగును అభివృద్ధి చేసుకొని మనకు కూడా వేరే వాళ్ళకు జైన్లు కానీ గుజరాతీస్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తుంటే వాళ్ళు డెవలప్ అయ్యారు. మనం కూడా అన్ని విధాలు ఉన్నాం, మనం కూడా కష్టం చేస్తున్నాం, బతున్నాం, కానీ మనం ఒక్కటే ముందుకు రావడం లేదు. ఆ ముందుకు రావాలి. ఈ మీడియా ద్వారా మన తెలుగు వారు అందరూ నేను తెలియజేస్తున్నా, మనం అందరం ముందుకు రావాలి. ఎందుకంటే ఈరోజు మేము మలాడ్ నుంచి దైసర్ వరకు ఎంతైతే తెలుగు ప్రముఖులు ఉన్నామో అందరం ఒకటే ఈ సభ విజయం చేసినందుకు నేను ఈ తెలుగు మీడియా ద్వారా కూడా ఈ తెలుగు ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేసుకుంటూ మీరు ముందు కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. శంకర్ కత్తెర గారు, మీ కళలన్నీ నిజమవుతాయని ఆశిస్తూ కెమెరా పర్సన్ వెంకటేష్తో యాంకర్ పివి చలపతిరావు, ఏకే తెలుగు మీడియా. నమస్కారం. ఏకే తెలుగు మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగు ముంబై అసోసియేషన్ వారు తెలంగాణ ధూమ్ధామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి గాను అశేష జనాలు మన తెలుగు ఆడపడుచులు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ ధూమ్ధామ్ చాలా చక్కగా నిర్వహించారు. మరి వాళ్ళ ఏరియాలో మన తెలంగాణ ధూమ్ధామ్ వాళ్ళకి ఎలా అనిపించిందో ఒకసారి వారి మహిళలను అడిగి తెలుసుకుందాము. నా పేరు స్వాతి అండి. మేమందరం రచక ఫౌండేషన్ మహిళా గ్రూప్ లీడర్స్ అండి, మెంబర్స్ కూడా. మాకు ఈ ఉత్తర ముంబై తెలుగు సమ్మేళనం పెట్టారండి. అది ప్రోగ్రాం కాదండి, బహిరంగ సభ. మా అందరికీ ఎందుకంటే ఇలా అనిపించిందంటే ఇక్కడ తెలుగు వారు ఇంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు అనేది మాకు అర్థమైంది. ఇక్కడ మాకేంటంటే ఈ తెలుగు సమ్మేళనం ప్రోగ్రాం ద్వారా ఒకటి అర్థమైందంటే ఇంతమంది వేల మందిలో ఉండి కూడా కన్నడ ఎంపీ అయి ఉండి కూడా మన గోపాల్ శెట్టి గారు మన అందరి కోసం ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మన తెలుగువారు ఇక్కడ రజక ఫౌండేషన్ అధ్యక్షులు కానీ ఇంకా తెలంగాణ వారు చాలామంది ఇక్కడ తెలుగు అధ్యక్షులు ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి మన అందరి కోసం, ఒకరి కోసం కాకుండా తెలుగు వారందరి కోసం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో వీరందరినీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇందులో ఈ సభలో మాకు అందరికీ చాలా నచ్చిందండి. పెంచాల సత్యనారాయణ రావు గారని మన తెలుగు వారందరి కోసం అంబులెన్స్ని అరేంజ్ చేశారండి. మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికన్నా ఏదైనా అనారోగ్యంతో బాధపడి చనిపోతే ఇక్కడ నుండి తీసుకెళ్లే పరిస్థితి లేక ఎంతోమంది ఏడుస్తూ ఇక్కడ చందాలు వేసుకుంటూ మృతదేహాన్ని ఊర్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు ఆయన చేసిన సహాయంతో మేమందరం చాలా 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 కృతజ్ఞత తెలుపుకుంటామని ఆయనకి. అలాగే దాతలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరికి వారే కాకుండా అందరి కోసం ఆలోచించి ఇలా ప్రయత్నిస్తే చాలా వరకు తెలుగువారి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఉత్తర ముంబైలో ఉన్నవారు కొన్ని వేల మందిలో తెలుగువారు ఉన్నారు. వారందరూ కూడా ఒకటై, తెలుగువారందరూ ఒకటై తెలుగువారి కోసం సహాయం చేస్తూ మనందరినీ అభివృద్ధిలోకి తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తారని మాకు ఈ సభ ద్వారా అర్థమైందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక సాయం సార్, చాలా తగిలి పెట్టిన ఈ నుంచి పోవాలంటే ప్రైవేట్ బండి కంటే ఆ బండి కూడా చేంజ్ చేయాలని కోరుకుంటూ, గవర్నమెంట్ బస్సు చేంజ్ చేయాలని కోరుకుంటూ
చేయడమే కాకుండా వాళ్ళకి కావలసిన వసతు ఇంకా ఏదో గవర్నమెంట్ బస్ లాంటిది ఇక్కడ నుంచి వెళ్ళడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నదని చెప్తున్నారు. మన మహిళల విన్నపము వాళ్ళు తెలుసుకొని ఆ బస్ ఏదో అరేంజ్ చేస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా వాళ్ళు తెలుపుతున్నారు. ఈ వచ్చిన మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. అంటే మనకు బతుకమ్మ ప్రత్యేకత అవునా కదా? అవును. అందుకని మన ఆడపడుచులందరూ ఇక్కడ బతుకమ్మలు తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారో తెలుసుకుందాం. మేము ముంబై ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముంబై దైసర్ వెస్ట్ నవగాం నుంచి వచ్చాము. తెలంగాణ ప్రోగ్రామ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బతుకమ్మ అంటే మాకు అందరూ పువ్వు దేవుని గురించి పువ్వులను వాడతారు. మేము మాత్రం మా తెలంగాణలో ఉన్న సంప్రదాయం ఏంటంటే పువ్వుకి పూజ చేయడం. 9 రోజులు నవరాత్రులప్పుడు 9 రోజులు పువ్వుకి పూజ చేస్తాం. దాన్ని గౌరమ్మగా పిలుచుకుంటాం. అదే బతుకమ్మ. మేము అందరం చేశారు. ఓకే. ఇంత మంచి ప్రోగ్రామ్కు అంటే బతుకమ్మలు లేకపోతే ఈ తెలంగాణ ధూమ్ధామ్ అన్నది ఉండదు. అందుకని మీరు ఈ బతుకమ్మలు తీసుకొచ్చినందుకు తెలంగాణ ధూమ్ధామ్ తరఫున అలాగే ముంబై తెలుగు అసోసియేషన్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. తెలుగు మీడియా తరఫు నుంచి కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బతుకమ్మలు తీసుకొచ్చడమే కాదు, మన తెలంగాణ గురించి ఏమో కావాలట, దాని గురించి అడుగుతా అంటుంది. మరొకసారి వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఏం కావాలన్నారు. మాకు తెలంగాణ కార్యాలయం కానీ తెలంగాణ భవన్ కానీ కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఉండేది చిన్న రూమ్లలో ఉంటాం. మాకేమైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవాలంటే ప్లేస్ సరిపోవడం లేదు. దాని గురించి మాకు ఒక భవనం కావాలని మేము కోరుకుంటున్నాం గోపాల్ శెట్టి గారు. అలాగే మీరందరూ ఏకే తెలుగు మీడియాని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? ఓకే. Thank you.